ఓం శాంతి. మనమందరం జీవన నావను బాబాకు అర్పణ చేశామా? బాబాకు అప్పగించిన తర్వాత మన ప్రతి అడుగు శ్రీమతం అనుసారంగా నడుస్తుందా? శ్రీమతం ప్రకారం నడిస్తే సఫలత తప్పకుండా లభిస్తుంది. ఒకవేళ ఏదైనా కార్యంలో సఫలత లేదు అంటే శ్రీమతం పాటించడంలో ఏదైనా తేడా ఉన్నట్లే. కొంతమంది ఎంత శ్రమ చేస్తున్నా సఫలత లభించడం లేదంటారు. దానికి కారణం ఇదే. మనస శక్తిశాలిగా లేకపోవచ్చు. సంబంధ సంపర్కాల్లో బాబా డైరెక్షన్స్ పూర్తిగా ఆచరించకపోవచ్చు. నిస్వార్థ భావంతో సేవ చేయకపోవచ్చు. పిల్లలు నిస్వార్థంగా సేవ చేస్తే సఫలత మీ జన్మసిద్ధ అధికారం అని బాబా చెప్తారు. మన జన్మసిద్ధ అధికారాన్ని ఎవరు మన నుండి దోచుకోలేరు. బాబా సఫలత మీ మెడలో హారమని అంటారు. అందుకే ఏ లోపం వలన సఫలత లభించడం లేదో ఆలోచించాలి. అప్పుడప్పుడు మనం చెప్పింది చాలా రైట్ అనుకుంటాం, కానీ సత్యత ఉంటే సఫలత తప్పకుండా లభిస్తుంది. మాటల్లో కూడా వ్యర్థం ఉండకూడదని బాబా చెప్తూ ఉంటారు. మన స్లోగన్ తక్కువగా మాట్లాడాలి, మెల్లగా మధురంగా తగినంత మాట్లాడాలి, నమ్రతగా మాట్లాడాలి. యోగయుక్తంగా ఉంటే ఈ స్లోగన్ పాటించగలము. లేకపోతే విషయాల్ని స్పష్టం చేయడానికి మనం ఎక్కువగా మాట్లాడాల్సి వస్తుంది. ఎవరైనా అహంకారంలోకి వచ్చి తమ విషయాన్ని స్పష్టం చేయడానికి ప్రయత్నిస్తుంటే, రుజువు చేయాలనుకుంటే మొండితనం మొదలవుతుంది. మొండిగా ఉన్నవారు ఎక్కువగా మాట్లాడతారు, విషయాన్ని మాటిమాటికి రిపీట్ చేస్తారు. అందుకే మాటల్లో మధురత ఉండాలి. మనం ఏ విషయాన్ని చెప్పాలన్నా దానికి ఒక విధానం ఉంటుంది. ఒకవేళ తప్పు జరుగుతుందని అనిపిస్తే తప్పును ఒప్పు చేయడం మన బాధ్యత. మన బాధ్యత అనుకుంటే దానికి కూడా విధానం ఉంటుంది. పెద్దవారి ముందు ఈ విషయాన్ని ఉంచాలి. తర్వాత మనం నిశ్చింతంగా అవ్వాలి. ఒకవేళ పెద్దవారికి చెప్పిన తర్వాత వారు మన విషయాన్ని అర్థం చేసుకోలేదు, పట్టించుకోలేదని పెద్దవారి పట్ల వ్యర్థ సంకల్పాలు నడిస్తే అది కరెక్ట్ కాదు. మధురత అంటేనే ఆత్మీయత. అందుకే అజ్ఞానంలో కూడా ముందు ఆలోచించి తర్వాత మాట్లాడాలి అంటారు. నోటికి ఏది వస్తే అది రాళ్ళు రప్పల్లాగా మాట్లాడడం కాదు. జ్ఞానం అంటే బుద్ధి, వివేకం. ఏ అడుగైనా మాట్లాడడం, చూడటం అన్నీ జ్ఞానస్వరూపంగా ఉండాలి. మీరు బాబా పిల్లలు, చిన్న పెద్ద అందరికీ గౌరవాన్ని ఇవ్వండి అంటే గౌరవం ఏమివ్వాలి? వారికి మాటిమాటికి నమస్కరించాలా అని అడుగుతారు. గౌరవం అంటే దృష్టి, మాటలు, వ్యవహారం మధురంగా ఉండాలి. కొంతమంది కోపగించి తర్వాత చేతులెత్తి నమస్కరిస్తే సరిపోతుందా? అదే గౌరవం ఇవ్వటమా? బాబా అమృతవేళ నుండి రాత్రి వరకు ప్రతి కర్మకు శ్రీమతాన్ని ఇచ్చారు. ఏ సేవ చేసినా డబల్ లాక్ వెంటనే ఉండాలి. ఒకటి స్మృతి, రెండవది నిస్వార్థ సేవ అనే లాక్. సేవలో తమదన్న భావన ఉండకూడదు. మనం తెలివైన వాళ్ళమని అనుకోకూడదు. బాబా మనకు దివ్య బుద్ధినిచ్చారు. ఏ కర్మ చేసినా ఇది శ్రీమతం అనుసారమేనా అని గమనించుకోవాలి. ఒకవేళ శ్రీమతం లేకపోతే చెయ్యకూడదు. చేసిన మనసు చిన్నబుచ్చుకుని నష్టపోతారు. నా భాగ్యంలో లేదు, నా పాత్ర అంతే, ఏమవుతుందో తెలియదు, ఇలాంటి వ్యర్థమైన ఆలోచనలు వస్తాయి. అందుకే బాబా ఏ కర్మైనా శ్రీమతం ఆధారంగానే చేయమని చెప్తారు. శ్రీమతం బాబా చెప్పే మురళి ద్వారానే లభిస్తుంది. కనుక క్లాసుకు రావడం, వాతావరణం తయారు చేయడం, పరస్పరం ఒకరికొకరు సహయోగిగా ఉండటం కూడా సేవనే అని చెప్తారు. అందరితో పాటే మురళి వినాలి.
ఒకవేళ మనం మురళికి వెళ్ళకపోతే మనల్ని చూసి వేరేవారు మురళికి దూరమైన వారి అకళ్యాణానికి నిమిత్తులవుతాం. ఒకవేళ రోజు మనం క్లాస్కి వెళ్తే క్లాస్ చెప్పేవారి ఉత్సాహం కూడా పెరుగుతుంది. ఇది కూడా సేవనే. చెప్పే అక్కయ్యలు చిన్నవారైనా పెద్దవారైనా వారిలో విశేషతల్ని చూడాలి. జ్ఞానం మురళి బాబాది, భగవంతుడే చెప్తున్నారనే భావనతోనే వినాలి. బాబానే చూడాలి, కానీ ఎలాంటి అహంకారం ఉండకూడదు. మురళి వినే విధానం కూడా రావాలి. మురళి వినేటప్పుడు బాబా నాతో మాట్లాడుతున్నారనే భావనతోటి వినాలి. మురళి అంటే ఏంటి? బాబా స్వయంగా సమ్ముఖంగా పిల్లలతో మాట్లాడమే కదా. బాబా ప్రియస్మృతులు చెప్తారు, మనతో వ్యక్తిగతంగా మాట్లాడతారు. అందుకే మురళి వింటున్నప్పుడు బుద్ధి ఎటు కూడా భ్రమించకూడదు, కునికిపాట్లు పడకూడదు. లేకపోతే మన బుద్ధిలో జ్ఞానరత్నాలు అనేవి ఉండవు. మురళికి విలువనిచ్చి బాబా నాతో మాట్లాడుతున్నారని ప్రాక్టికల్గా అనుభవం చేసుకోండి. ఇది యుద్ధ మైదానం. ఈ సృష్టి కురుక్షేత్రం, కర్మక్షేత్రం. ఇందులో పరమాత్మ అర్జునుడైన నాతో మాట్లాడుతున్నారు. ఆ రూపంలో మురళి వినాలి. మనం ఎవరితోనైనా వ్యక్తిగతంగా మాట్లాడుతున్నప్పుడు వారు కునికిపాట్లు పడతారా? బాబా మన కోసం మనతో మాట్లాడడానికి పరంధామం నుండి వస్తే మనమెంత శ్రద్ధ వహించాలి. ఈ నషతో మురళి వింటే ఈరోజు బాబా నాకు ఈ విషయాన్ని చెప్పారనుకుంటే చాలా ఆనందం అనిపిస్తుంది. బాబా నా కోసం ఇంకేం చెప్తున్నారనే భావన ఉంటే మురళి విన్న తర్వాత ప్రశ్నలు అడిగితే బాబా ఇలా చెయ్యమని చాలా బాగా చెప్పారంటారు. కానీ బుద్ధి స్థిరంగా లేకపోతే ఏది గుర్తుండదు. అందుకే చాలా ప్రేమతో మురళి వినాలి. లేకపోతే తర్వాత ఈ రోజులు చాలా గుర్తుకొస్తాయి. భగవంతుడు చదివిస్తూ ఉంటే మేము వినలేదు, ధారణ చేయలేదని పశ్చాత్తాపడతారు. చేయలేకపోయాను, ఇలా చేసి ఉంటే బాగుండేదని అనిపిస్తుంది. అందుకే బాబా యోగాన్ని సంలగ్నత అనే అగ్ని రూపంలో శక్తిశాలిగా ఉండాలి అని అంటారు. 0 వాట్ బల్బుకి 100 వాట్స్ బల్బుల ప్రకాశంలో తేడా ఉంటుంది కదా. బాబా తప్ప ఎవరూ లేరంటాం. మరి మన యోగం అంతా శక్తివంతంగా ఉందా అని మనని మనం పరిశీలించుకోవాలి. బాబా కేవలం బాబా బాబా అని నాకెందుకు మనసు సంతోషపెట్టే మిఠాయిని తినిపిస్తుంటారు. మిమ్మల్ని మీరు ఎందుకు మోసం చేసుకుంటారు? అందుకే ఒక్కొక్క విషయం శ్రద్ధ పెట్టి ధారణ చేయాలని చెప్తారు. ఇదే శ్రీమతం. మనం మురళి బలవంతంగా వింటున్నామా, ప్రేమతో వింటున్నామా? భగవంతుడు దొరికాడు, ఆయన మన తండ్రి. భగవంతుడిని కూడా సాధారణంగా భావించి పొరపాట్లు చేస్తాం. భగవంతుడు తండ్రే, కానీ ఆయన సర్వోన్నతుడు. ఇప్పుడు సమయం గడిచిపోతుంది. మనం తీవ్రంగా పురుషార్థం చేసి ముందుకు వెళ్ళాలని హెచ్చరిస్తున్నారు. అందుకే ఒకటి శ్రీమతం, రెండవది మురళి. ఈ రెండిటిపైన శ్రద్ధ వహించాలని చెప్తారు. శ్రీమతం లేకుండా ఒక్క అడుగు కూడా ముందుకు వేయకూడదు. ఓం శాంతి.